మొన్న విడుదలైన లిక్కర్ కేసు నిందితులకి మళ్ళీ బిగ్ షాక్. రిమాండ్ పొడిగించారండి. లిక్కర్ కేసులో నిందితులను మళ్ళీ బిగ్ షాక్ తగిలిందని మరోసారి కూడా రిమాండ్ గడువును విజయవాడ ఏసీబీ కోర్టు అయితే పొడిగించింది. ఎందుకు రిలీజ్ చేసిందో, ఎందుకు పొడిగించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం గత రిమాండ్ ముగిసి దీంతో మిథున్ రెడ్డిని మినహా మిగిలిన 11 మంది నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో ధర్మాసనం విచారణ చేపట్టి హైదరాబాద్ శివార్లో సీజ్ చేసినటువంటి 11 కోట్ల రూపాయల వ్యవహారాన్ని కోర్టులో జడ్జికి నిందితుడు రాజ్ కసిరెడ్డి వివరంగా చెప్పాడట. ఈ నెల 11న హైకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఉందని ఈ సందర్భంగా లాయర్లు కూడా తెలిపడం జరిపింది. దీంతో నిందితులకు ఈ నెల 12 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు చేశారు. ఈ మేరకు నిందితులందరినీ మళ్ళీ గొర్రెలు తోలినట్టు ఆ జైలుకు తరలించారు. మొత్తానికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నిందితులు జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు జైలు లోపల, జైలు బయట విపరీతమైన సందడి చేశారండి. మళ్ళీ ఈ గంట మనం బయటికి వెళ్ళకపోతే మళ్ళీ జీవితంలో బయటికి వెళ్ళలేము, మన తప్పు పట్టేస్తారు, మన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అనుకున్నారేమో. లోపల గొడవే, జైలు బయట గొడవే. కానీ ఏదేమైనా మన కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారు, కానీ దాంతోపాటు మెతక ప్రభుత్వం అనక తప్పదండి. ఈ విషయంలో మా తెలుగు వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.